వాళ్ళిద్దరి పెళ్లితో పాటు ముందే అనుకున్నట్టుగా సూర్యకి నీకు కూడా పెళ్లి చేసేస్తాను. గ్రానీ, ఈ టాబ్లెట్ వేసుకో. ఇప్పుడెందుకురా ఇవన్నీ? గ్రానీ, నీ హెల్త్ గురించే కదా, టాబ్లెట్ వేసుకో. వేసుకో గ్రానీ, వేసుకో. మీ హడావుడేంటో అర్థం కావటం లేదు. విశ్వ దూరం అయితే బ్రతకలేనని తెలుసు, కానీ వెళ్లేలోపు వాళ్ళిద్దరిని ఒక్కటిగా చూడాలి అనుకున్నాను. అందుకే ఆ రవితో పెళ్లికి కూడా ఒప్పుకున్నాను. హలో, పెళ్ళి మనిద్దరికి. నానమ్మ వీడికి నాకు పెళ్లి చెయ్యాలి అనుకుంటుందంట. అది నిజమే కదా? మా కోసం ఇంత చేస్తున్న సరస్వతి రుణం ఎలా తీర్చుకోవాలా అనుకుంటున్నప్పుడు తెలిసింది తను విశ్వాని ప్రేమిస్తుందని. విశ్వ మీద తనకున్న ప్రేమను చూశాక అర్థమైంది విశ్వ లేకుండా తను బ్రతకలేదు అని. అందుకే ఆ రవితో పెళ్లికి కూడా ఒప్పుకున్నాను. నా వల్ల నష్టపోయిన కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటే దానికి సంధ్య నా గురించి ఆలోచించి నా రుణం తీర్చుకోవటానికి తన ప్రేమని త్యాగం చేస్తే దొరికిన నన్ను తెచ్చి సొంత బిడ్డలా పెంచుకొని నాకెంతో చేసిన ఆ కుటుంబం కోసం, సంధ్య కోసం నేనెంత చెయ్యాలి? చిన్నప్పటి నుంచి విశ్వాన్ని ప్రేమించి కూడా నా చెల్లెలు నా కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకుంది. చిన్నదే అయినా నా గురించి చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. మరి తన కోసం నేనేం చేయాలి? నా వల్ల ఎంతో నష్టపోయిన సంధ్యకి మరో నష్టం చేసి తన ప్రాణాలు బలి తీసుకోవాలా? లేదు, నా కుటుంబంలో అందరూ బాగుండాలి. నా చెల్లెలి సంతోషానికి నేను అడ్డుగా నిలబడకూడదు. సంధ్య ప్రేమ గురించి విశ్వాకి చెప్పలేదు. నాన్నమ్మకి విషయం తెలిస్తే తట్టుకోలేదు. విశ్వ దక్కకపోతే సంధ్య బ్రతకదు. ఇంతమందిని బాధ పెట్టి నేనేం చెయ్యాలి? ఆ కుటుంబం రుణం తీర్చుకోవటానికి నాకిదొక మంచి అవకాశం. ఎవ్వరికి అడ్డం లేకుండా నేనే వెళ్ళిపోతే అందరూ ఆనందంగా. అవును, నేనుండకూడదు. ఈ ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండకూడదు. విశ్వ, నువ్వు ఈ వీడియో చూసేటప్పటికి నేను ఈ లోకంలో ఉండను.
నిజంగానే విశ్వ, ఇన్ని రోజులు నాకు నువ్వుంటే చాలు, నీతో బ్రతికితే చాలు అనుకున్నాను. కానీ దానివల్ల నా చెల్లెలు మనసు గాయపడుతుందని, తను ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు నా ముందు రెండే దారులున్నాయి. నేను సుఖంగా ఉండాలి అనుకుంటే సంధ్య బ్రతకదు. సంధ్య సుఖంగా ఉండాలి అంటే నేను బ్రతకూడదు. నా చెల్లెలు నా వల్ల చాలా పోగొట్టుకుంది. అందుకే నేను రెండో దారిని ఎంచుకున్నాను. ఈ నిర్ణయం నిన్ను బాధ పెట్టొచ్చు, కానీ నాకు మరో దారి లేదు. చివరిగా ఒక్క మాట, నా చెల్లెలు చాలా మంచిది. తనకి నువ్వంటే ప్రాణం. సంధ్యని పెళ్లి చేసుకొని మీరిద్దరూ సంతోషంగా ఉండండి. అదే నా చివరి కోరిక. ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు విశ్వ. చెప్పింది నిజమే సంధ్య. నా వల్ల నువ్వు చాలా నష్టపోయావు. ఆ నష్టం తీర్చాలనే వచ్చాను.
కానీ నీ డైరీ చూశాక నేనింకా ఇక్కడే ఉంటే నీకు జీవితంలో కోలుకోలేనంత నష్టం జరుగుతుందని అర్థమైంది. ఎక్కడో అనాథగా బతకాల్సిన నాకు ఇంట్లో చోటిచ్చి నాన్న నన్ను ఇంటి పెద్ద కూతుర్ని చేశారు. అందుకే అక్కగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నా విశ్వాన్ని నీ విశ్వాన్ని చేసుకుని హాయిగా ఉండు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకక్కగానే పుట్టాలని కోరుకుంటున్నాను. నన్ను క్షమించు నాన్న. నాకు తెలియని వయసులో నేను చెప్పిన ఒక అబద్ధం ఈ ఇంటిని దిక్కులేని వాళ్ళని చేసింది. చేసిన తప్పు సరిదిద్దుకుందామనే వచ్చాను. ఉద్యోగం కావాలని ఆఫీస్లో బాధ్యతనే కాదు, ఇంటి బాధ్యతని తీర్చుకుందాం అనుకున్నాను. ఆ దేవుడెందుకో నేను ప్రేమించిన వాళ్ళకి దగ్గరగా నన్నుండనివ్వడు. ఈసారి తిరిగి రాలేనంత దూరంగా పంపించేస్తున్నాడు. నా చెల్లెలి సంతోషం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. తన ప్రేమ గెలవాలి అంటే నేనుండకూడదు నాన్న. అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను ఆదరించిన ఇంటికి ఇంతకు మించి ఏం చేసే అవకాశం నాకు లేదు. మీకోసం ఏం చెయ్యలేకపోతున్నా. ఈ పెద్ద కూతుర్ని క్షమించండి నాన్న, క్షమించండి.
చల్లగా ఉండమని ఆశీర్వదించిన నీ నోటితోనే శపించేలా చేసుకున్న దురదృష్టవంతురాల్ని. నీ శాపం ఫలిస్తుంది నానమ్మ. అందుకే నా ఇంటికే నేను పరాయిదాన్నయ్యాను. నీ మనవరాల్ని నానమ్మ అని ధైర్యంగా చెప్పుకోలేక పేరు మార్చుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడిలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నాను. సొంత మనవరాలిగా, అప్పుడు పరాయిదాన్లా. ఇప్పుడు ఎప్పుడు నీ ప్రేమకి దగ్గరగానే ఉన్నాను. కానీ ఈరోజు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. విశ్వ దక్కకపోతే సంధ్య బ్రతకదు. మీ ఇద్దరి కోసం నేనివ్వగలిగేది నా ప్రాణాలే. అందుకే సంతోషంగా వెళ్ళిపోతున్నాను. నీ దగ్గరే ఉండి నిన్ను బాగా చూసుకోవాలనుంది నాన్నమ్మ. కానీ నాకు అదృష్టం లేదు. నిన్నిలా వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు నాన్నమ్మ. ఏంటి రాత్రి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు? కనీసం రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఏమైంది సావిత్రికి? మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే తనే కావాలని స్విచ్ ఆఫ్ చేసిందా, లేకపోతే ఫోన్ చూసుకోలేదా?
అర్జెంటుగా తనతో మాట్లాడకపోతే నా డే స్టార్ట్ అవ్వదు. ఎవరికి చేద్దాం? ఆ, ఇంత ఉదయాన్నే ఎవరు ఫోన్ చేస్తున్నారు? వావ్, నా డే విశ్వ కాల్తో స్టార్ట్ అయిందేంటి? ఇంత ఎర్లీగా కాల్ చేస్తున్నాడు అంటే నాకేదో గుడ్ న్యూసే ఉంటుంది. గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్. సారీ, డిస్టర్బ్ చేశానా? నో, నీ కాల్ నాకెప్పుడు డిస్టర్బెన్స్ కాదు. చెప్పు విశ్వ, ఏంటి ఇంత ఎర్లీగా నేను గుర్తుకొచ్చాను? ఏం లేదు సంధ్య, రాత్రి సరస్వతికి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత నేను కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తను నాకు మళ్ళీ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా తనకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వా? సంధ్య, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు గ్రాని. అవునమ్మా, సరస్వతి కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? ఏంటమ్మా మాట్లాడవు?